అదేనా ఏం పేరు నీ పేరు? నా పేరు రామరెడ్డి. రామరెడ్డి గారు. రామరెడ్డి గారు ఎలక్షన్స్ వచ్చేసి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ మరి ఏంటి ఏ పార్టీ గెలుస్తుంది? ఎట్లా చేయాలో ఇప్పుడు అర్థం కాదు కానీ అప్పుడైతే చెప్పిన ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి గెలుస్తా అన్న. ఆ రోజు చెప్పిన ఆర్డర్ సభ పెడతాడు పెట్టమన్నా పెట్టిడు. బాజాబ్తా నేను ఎక్కడ జైరాబాద్ అది అంతా తిరిగిన అక్కడ అంతా చేస్తామన్నారు రేవంత్ రెడ్డికి అన్న. కాంగ్రెస్ వస్తుందన్న. ఆ కాడికి నాకు ముగిసింది. మాకు ఏం చేయలేదు, మాకు ఒక ఒక పని కూడా చేయలేదు అని చెప్పేసాం అంతే. సో మరి ఇప్పుడు మరి ఎంపీ ఎలక్షన్స్ కదా మరి ఎలా ఉండబోతుంది? ఎంపీ అంటే ఇద్దరు తంటే ఆయన ఉన్నారు. ఎవరెవరు? ఈయన కొండ ఈశ్వర్ మన ఆయన ఉన్నాడా రవీంద్ర రెడ్డి అన్న. మేము చెప్పలేము ఇక వాళ్ళు ఎవరి బలం ఎట్లుంటో తెలియదు. నీకేమనిపిస్తుంది? నాకేమనిపిస్తుంది అంటే కాంగ్రెస్ పోదాం అనిపిస్తుంది అంతే. ఎందుకంటే ముందర నుంచి కూడా కాంగ్రెస్ బతికిచ్చింది మన అంతే, అభిమానంతో అంతే. కానీ చుచోరా కాదు మనకు. మాతో మీటింగ్ అయితే కూడా ఆ రోజు నేను ఫస్ట్ ఇట్లా ఆర్డర్ సభని చేయి పెట్టేసాం. చేవళ్ళ మొత్తం అయిపోయింది. నా ఆర్డర్ సభ పెద్ద పనులు వచ్చి నాకు రూపాయి ఎవడు ఈకున్నా పర్వాలేదు. కానూన్ జైరాబాద్ అక్కడ కొడంగల్ ఇంకా వేరే ఊర్లో అన్ని నేను తిరుగుతాను. నాకు తెలుసు తాండూరు అవన్నీ దిగ అక్కడ మొత్తము వాళ్ళే చేస్తున్నారు అని చెప్పేసి పెట్టేసి కాంగ్రెస్ వచ్చింది. సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అని చెప్పిన వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి అవుతాడు అని చెప్పిన. కొండ పోతే ఆడ కొండ ఈడ ఆపోజిట్ గా ఏరి మీరు ఏం చేసినా నాకు తెలుస్తాయి. పెద్ద పనులలో మొత్తం పోయి అయిపోయింది. ఆడ సభ పెట్టాం. ఎంపీ ఎలక్షన్స్ ఇప్పుడు ఏం చెప్పలేము. ఎట్లా ఎవరేం చేయలేరు కదా. ఇప్పుడు ఎవరేం చేయలేరు. అప్పుడు అంటే ఎమ్మెల్యే ఏం చేయలేరు అని చెప్పినాము. ఇప్పుడు ఎవరు ఎట్లా చెప్పడానికి వస్తారు? మన దగ్గర కూడా ఆయన ఇంకోటి వీళ్ళంతా చిన్నోళ్ళు ఇంకా. కానీ నేను అందరం బట్టి తిరిగినవాడిని. కొండ రంగారెడ్డి తులాభారం చేసినప్పుడు వీళ్ళు లేరు. కొండ రంగారెడ్డి తులాభారం చేసినప్పుడు ఆయన కూడా లేడు, నేనున్నా. నేను బియ్యం కంట్రోల్ బియ్యం చేస్తున్నప్పుడు కొండ రంగారెడ్డి అయినాక రంగారెడ్డి చెన్నారెడ్డి అప్పుడు మామ పేరు పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? రంగారెడ్డి జిల్లా. సరే అదంతా ఓకే. కానీ మరి ఇప్పుడు బీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఇంకోటి నువ్వు ఒక మాట బీజేపీకి అంటే భయపడతాం. ఎందుకు? వాళ్ళక ఆ లెక్క మనకు తెలుస్తుంది. ఒకటి మనం ఏమనలేము, ఎవరికి వేస్తారో తెలియదు. ఇప్పుడు అధికారం పార్టీ వచ్చింది అనుకో, వాళ్ళు ఇక్కడ వేస్తారో అక్కడ వేస్తారో మనకైతే తెలియదు. మనం చెప్పినమైతే అప్పుడైతే ఇది కరెక్ట్ చెప్పాము. ఇప్పుడేం చెప్తాం మరి? ఇప్పుడు కూడా గదే వేస్తారు, అదే ఓటేస్తారు. అది ఓనిపోకపోని ఇంకా అంతే. నేను చెప్తూ నేను మారాను. 100 కాదు 1,00,000 కోట్లు వచ్చి కానీ మారాను. ఆ పద్ధతి నేను చెప్పిన రేవంత్ రెడ్డి వస్తాడు, మీ ఈపులు వలుగుతాయని చెప్పిన. వాడు చచ్చిపోయింది ఇడుకోడు అని చెప్పిన. మా ఊళ్ళంతా నాకు పైసలు వద్దుకోండి అన్న. చెయ్యి గుర్తా అంటే చెయ్యి గుర్తుపోండి జాందేవ్. నేను రేవంత్ రెడ్డి ఇంటికి పోతా, కొడంగల్ పోతా, మాట్లాడతా అని చెప్పిన. కథం అంతే. థ్యాంక్ యూ.